హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు గోవా ఛానల్. ప్రజెంట్ మనం పంజంలో ఉన్నాము. ఈరోజు సన్సెట్ క్రూజ్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. నార్మల్గా ప్యాకేజ్ ఉంటుంది కదా, సన్సెట్ క్రూజ్ కానీ డిన్నర్ క్రూజ్ కానీ, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే ఆ బస్సులన్నీ ఇక్కడే పార్కింగ్ ఉంటాయి. ఇవి మాండోవి రివర్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది, చాలా పెద్ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కింద అనమాట. చాలామంది ఇక్కడ పార్కింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇలా మెయిన్ రోడ్లోంచి ఈ పక్కనే మనకి ఆ క్రూజ్కి వెళ్ళే దారి అయితే ఉంటుంది, అటైతే మనం వెళ్ళిపోదాం. ఈ బిల్డింగ్ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి. మల్టీ లెవెల్ పార్కింగ్ కింద ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా డైరెక్ట్ వెహికల్స్ వచ్చేవాళ్ళు పార్కింగ్ చేసుకుని ఇలా వెళ్ళాలన్నమాట. వీళ్ళందరూ ఈ సన్సెట్ క్రూజ్ చూడటాకే వెళ్తున్నారు. ఇగో వే టు జెట్టి. టికెట్ కౌంటర్కి 1000 అని ఇచ్చారు. శాంటా మోనికా జెట్టి టెర్మినల్కి అయితే ఇలా ఎంట్రీ. ఎంట్రీ మనకైతే చెక్ చేసి లోపలికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. చాలా పెద్దది చేస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు నార్మల్ స్టాల్స్ పెట్టి అక్కడే టికెట్స్ అన్నీ, ఇప్పుడు డైరెక్ట్గా మంచిగా చేస్తారన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనం మెట్రోకి వెళ్ళాలంటే ఏ స్టేషన్ అలాగా ఇది దగ్గర నుంచి ఆ ఎంట్రీలు ఇస్తారు. ఇంకా వర్క్ అవుతుందన్నమాట. ఇక్కడ రకరకాల క్రూజెస్ అయితే ఉంటాయన్నమాట. మనకి నచ్చింది బాగా జెన్యూన్ అనుకున్న క్రూజ్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు, ఇది ఓన్గా వచ్చేవాళ్ళు. లేదా ప్యాకేజెస్లో ఎవరైతే వస్తారో వాళ్ళైతే మాత్రం వాళ్ళు ఇచ్చిన క్రూజే ఎక్కాలి. వాటితో పాటు ఇక్కడ అనమాట ఏబిసి అని చెప్పి, ఫిషర్మ్యాన్, రొమాంటిక్ డిన్నర్ క్రూజ్ అని చెప్పి, మాండోవి క్రూజ్, ఇవన్నీ క్రూజ్ వాళ్ళకి సంబంధించి ఉంటాయి. మనకు నచ్చింది మనం చూస్తుంటాం కదా వీడియోస్, మనకు నచ్చింది మనమైతే చేయాలి. మనం నిర్వాణకి వెళ్దాం అనుకుంటున్నాం. నిర్వాణ క్రూజు, నిర్వాణ సన్సెట్ క్రూజ్ వచ్చేసి 700 పర్ పర్సన్, 600 కెపాసిటీ. దీనికైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ అనమాట లోపల నుంచి రాగానే ఇక్కడ కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్ దగ్గర మనం ఆడవచ్చు. ఇక్కడ హ్యాపీగా షాపులు ఉంటాయి. ఈ టికెట్ కౌంటర్ వెనకాలే ఎవరికైనా వాటర్ ఏమైనా కావాలితే కొనుక్కుని ఇలా మనం క్రూజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం నిర్వాణ క్రూజ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వీళ్ళందరూ మన నిర్వాణ క్రూజ్కి. ఉంటాడు, ఆ చెక్ చేసి అందరినీ ఇలా పంపిస్తాడు అనమాట. అందరు ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు లైన్లో.
పైకి అయితే వచ్చేసాం అనమాట. క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సన్సెట్ క్రూజ్. సన్న కూడా కిందకు వచ్చేస్తున్నాడు. సన్సెట్ క్రూజ్ ఇలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం మీకు దగ్గర చూపించాను. ఇప్పుడు కింద అయితే కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. సాంగ్స్ పెడతారు, మంచి డీజేగా పర్ఫామ్ చేస్తారు. సౌండ్ అయితే వచ్చేస్తుంది. మనం కిందకి అయితే వెళ్ళిపోతాం లేట్ లేకుండా.